వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఏమైంది? పూటకో మాట ఎందుకు మారుస్తున్నారు? ఇరాన్ యుద్ధంపై పట్టు తప్పుతున్నారా? ఇరాన్పై ఏదో ఊహిస్తే ఏంటో అవుతుందా? ఇరాన్లో ఎరక్కపోయి వచ్చారు, ఇరుక్కుపోయాను అనుకుంటున్నారా? అమెరికాకు మిత్ర దేశాల నుంచి సహకారం అందటం లేదా అంటే ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి సమాధానం లేదన్నది టాక్. ఎస్, ఇప్పుడు పశ్చిమాసియా వార్లో కూడా అదే జరుగుతుందన్నది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే అమెరికా మీదకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న పొలిటికల్ గా మాత్రం బయటకు రాని లోతుల్లోకి ఇరుక్కున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఇరాన్తో యుద్ధ పరిస్థితులపై నిత్యం మారుతున్న ప్రకటనలతో ప్రపంచ వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్న విమర్శలు జోరుగా వస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని గుర్తించడం, అమెరికా ఇజ్రాయెల్ దాడుల వేగాన్ని అభినందించడం, అదే సమయంలో చైనా వంటి ఇతర దేశాలను హెచ్చరించడం వంటి వైరుధ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ట్రంప్. ఇక అప్పుడే వార్ ముగుస్తుంది, కానీ సీజ్ ఫైర్ ప్రకటించమంటూ భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈ నెల 21న ట్రంప్ ఇరాన్ పై అభాండాలు మోపారు. ఇరాన్ అణుశక్తిగా ఎదిగిందంటేనే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ సైనిక వ్యవస్థలు, నావికాదళం, వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని కామెంట్ చేశారు. అటు తర్వాత ఇరాన్ కు పలు దేశాలు సహకరిస్తున్నాయంటూ ట్రంప్ నోట్ నుంచి అబద్ధాలు దొర్లాయి. అంతటితో ఆగని ట్రంప్ ఇరాన్ తో పాటు చైనాను కూడా హెచ్చరిస్తూ అమెరికా సైనిక శక్తిని గొప్పదన్న కోణంలో దుందుడుకుగా ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా ట్రంప్ పలు దేశాలపై వైరుధ్యాలు పెట్టుకుని చేసిన కామెంట్స్ పై విమర్శల పాలయ్యారు. 2018లో ఉత్తర కొరియాపై కూడా వైరుధ్యమైన మాటలే మాట్లాడారు. అప్పుడు కూడా అంతర్జాతీయంగా ఆందోళనలకు దారితీసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధ ప్రకటన చేసే అధికారం కాంగ్రెస్ కు ఉన్నప్పటికీ ట్రంప్ పరిపాలనలో దౌత్యపరమైన నిర్ణయాలు, సైనిక మోహరింపులు తరచూ వివాదాస్పదం అవుతున్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు కూడా పశ్చిమాసియా యుద్ధంలో రోజుకో మాట మాట్లాడుతున్నారు ట్రంప్. మొన్ననే ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ దేశాలకు వెళ్లే ఆయిల్ సరఫరాను హార్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ అడ్డుకుంటుందన్న ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. అంతే, 48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవాలని డెడ్ లైన్ పెట్టారు. లేకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని బెదిరింపులకు దిగారు. మొదటి నుంచే మొండిగా ముందుకు వెళ్తున్న ఇరాన్ ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేసింది. ఎలాంటి వెనకడుగు వేయకుండా వాషింగ్టన్ కు రీసౌండ్ వచ్చే విధంగా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులకు దిగితే ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్ పై దాడి చేస్తామని రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. తరచుగా ఎందుకు మాటలు మారుస్తున్నారు అన్నదే ఇప్పుడు పెద్ద గందరగోళానికి దారి తీస్తోంది. ట్రంప్ పదే పదే బెదిరింపులు ఎందుకు చేస్తున్నారు? హార్ముజ్ జలసంధి విషయంలో కలిసిరాని మిత్ర దేశాలపైన అదే హోంకరింపులకు దిగారు. ఇదంతా ట్రంప్ పాలనలోనే అధికారులకే తలనొప్పిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఎలా బయటకు రావాలో అర్థం కావటం లేదా? ఒకవేళ ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా అమెరికాపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసే అవకాశం ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అమెరికా దాడులతో ఇరాన్లో విద్యుత్ సరఫరా ఆగిపోతే అది నేరుగా ఇరాన్ ప్రజలపై ప్రభావం చూపిస్తుందన్నది ట్రంప్కి తెలియదా? విద్యుత్ సరఫరా లేక తాగేందుకు నీళ్లు కూడా ఉండవన్న సంగతి ట్రంప్ మర్చిపోయారా? ఇక అతి ముఖ్యమైన హాస్పిటల్స్ కు కరెంట్ లేక ఆరోగ్య సేవలకు కూడా అంతరాయం కలుగుతుంది. అప్పుడు అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందన్న హెచ్చరికలు ఉన్నాయి. ఇది తెలిసి కూడా ట్రంప్ గందరగోళమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు అంటే యుద్ధం నుంచి ఎలా బయటకు రావాలో ట్రంప్ కు మార్గం తోచడం లేదా? చివరకు పిచ్చోడి చేతిలో యుద్ధంగా మారిపోయిందా ఇది? ఇప్పుడు ట్రంప్ ముందున్న మార్గాలేంటి అనే విషయాలే ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలు ఏమైంది? పూటకో మాట ఎందుకు అసలు మారుస్తున్నారు? ఇరాన్ యుద్ధంపై పట్టు తప్పుతున్న సంకేతాలు వస్తున్నాయా? అసలు ఇరాన్ పై ఏదో ఊహిస్తే ఇంకేంటో అక్కడ జరుగుతోందా? ఇరాన్ లో ఎరక్కపోయొచ్చారు, ఇరుక్కుపోయాను అనుకుంటూ కూడా అమెరికాకు మిత్ర దేశాల నుంచి సహకారం కూడా అందటం లేదా అంటే ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి సమాధానం లేదన్నది టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు పశ్చిమాసియా వార్ లో కూడా అదే జరుగుతుందన్నది ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే అమెరికా మీదికి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా సరే పొలిటికల్ గా మాత్రం బయటకు రాని లోతుల్లోకి ఇరుక్కుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఇరాన్ తో యుద్ధ పరిస్థితులపై నిత్యం మారుతున్న ప్రకటనలతో ప్రపంచ వ్యాప్తంగా కూడా గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్న విమర్శలు జోరుగా వస్తున్నాయి. ఇరాన్ తో యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతూ గందరగోళాన్ని అయితే సృష్టిస్తున్నారు. తాజాగా 48 అవర్స్ డెడ్ లైన్ విధించి ఈ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే మీ మీద విద్యుత్ ప్లాంట్స్ మీద దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ ని బెదిరించారు. అసలు ఈ బెదిరింపులన్నింటికీ వెనక ఏముంది? అసలు ఈ యుద్ధాన్ని ఎలా క్లోజ్ చేయాలో తెలియక ఇటు ట్రంప్ సతమతమవుతూ ఇటువంటి బెదిరింపులకు దిగుతున్నారు. ఎందుకంటే ఇటు మిత్ర దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్ కి సపోర్ట్ చేయట్లేదని వార్త అయితే అందుతుంది. మరి దానికి సంబంధించి అసలు ఈ యుద్ధం నుంచి ఏ విధంగా బయటికి రావాలనే విషయం తెలియక ఇటువంటి బెదిరింపులకు దిగుతున్నారు. అసలు ట్రంప్ ముందున్న మార్గం ఏంటి, ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు అనే విషయానికి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. శివాని, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సుధా. ఇందాక మీరు అన్నట్టుగా ట్రంప్ నిజంగానే పూటకు మాట మారుస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా మనం ఇప్పటి వరకు చూసాము. లేటెస్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కి సంబంధించి ఆయన ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది ఇరాన్ మీద. ఒకవేళ విత్ ఇన్ 48 అవర్స్లో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ ఓపెన్ చేయకపోతే మేము ఒక డిసిజన్కి వస్తాం. అదేంటంటే ఇరాన్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ని మేము ధ్వంసం చేస్తామనేది డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. సో 48 అవర్స్ కూడా ఇంకా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది కూడా అందరూ వేచి చూస్తున్నారు. సో ఈ వార్నింగ్ని ఇరాన్ యాక్సెప్ట్ చేస్తుందా అన్న ఒక సందేహం అయితే స్టార్టింగ్లో ఉండింది. బట్ అదైతే ఇప్పుడు బయటపడిపోయింది. ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్కి. అదేంటంటే ఒకవేళ మీరు గనక మా పవర్ ప్లాంట్ని టచ్ చేస్తే మేము మీ వాటర్ ప్లాంట్ని ధ్వంసం చేస్తామని ఇరాన్ కూడా హెచ్చరించడం జరిగింది. సో లైక్ టిట్ ఫర్ టాట్ అయిపోయింది ఇక్కడ సిచ్యువేషన్. డొనాల్డ్ ట్రంప్ విత్ ఇన్ 48 అవర్స్లో ఓపెన్ చేయాలని చెప్పిన వెంటనే వీళ్ళు ఊరుకోకుండా మేము కూడా తిరగబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇఫ్ యూ టచ్ ఆర్ పవర్ ప్లాంట్ మేము మీ వాటర్ ప్లాంట్ని టచ్ చేస్తామని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అదేంటంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగానే పూటకు మాట మారుస్తున్నారు. ఫస్ట్ మిత్ర దేశాల విషయానికి వస్తే మిత్ర దేశాలు వచ్చి హెల్ప్ చేయాలి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయాలి, దానికి మీ సహకారం కావాలని అదే రిక్వెస్టో వార్నింగో ఏంటో తెలియదు. బట్ ఆ ప్రతిపాదన అయితే ట్రంప్ పెట్టడం జరిగింది మిత్ర దేశాల ముందు. సో దానికి సంబంధించి ఎవరు కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా అసలు స్పందించలేదు. అసలు స్పందించకపోవడం సైలెంట్ ట్రీట్మెంట్ ఏంటి అని కూడా మనకు తెలుస్తుంది. సైలెంట్ ట్రీట్మెంట్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇండైరెక్ట్గా నో అన్నట్టుగానే మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు హింట్ ఇస్తున్నప్పటికీ మిత్ర దేశాలు యూరోప్ కావచ్చు లేకపోతే నాటో దేశాలు కావచ్చు వీళ్ళు సైలెంట్ ఉన్నప్పటికీ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఇండైరెక్ట్గా వాళ్ళ ఆన్సర్ చెప్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ టంగ్ స్లిప్ అయ్యి మిత్ర దేశాలు కూడా హెల్ప్ చేయడానికి దిగొస్తున్నారు. సో వి గోనా టేక్ ద హెల్ప్, వాళ్ళు ఉంటారు, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మేము విడిపించుకుంటాము అని డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం కూడా జరిగింది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా మనకు ముందు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి మిత్ర దేశాలు ఎవరు కూడా ముందుకొచ్చి సహాయం చేసే సందర్భాలు అయితే మనం చూడలేదు. అండ్ సెకండ్ వచ్చేసి మేము ఈ వార్ని ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ట్రంప్ ప్రకటించడం అయితే జరిగింది. బట్ ఎలా ఆపాలి, పాజ్ కొట్టడం కూడా తెలియట్లేదు డొనాల్డ్ ట్రంప్కి. అసలు పాజ్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా ఆయన కళ్ళ ముందు కనిపించట్లేదు అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. అలాంటిది యుద్ధం ఎప్పుడు ఎలా ఆపుతారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో యుద్ధం ఆపడానికి ఆయన రెడీ.
ఆయన రెడీ అని తెలిసిన తర్వాత ఇరాన్ కూడా మేము సిద్ధంగానే ఉన్నాము, బట్ మా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మాకు నష్టపరిహారం కావాలి, మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ మీద మేము ఫ్యూచర్లో ఎలాంటి ఆంక్షలు విధించినా విధిస్తాము, నో వన్ షుడ్ ఆస్క్ ఏ క్వశ్చన్ అబౌట్ ఇట్ అనేది ఇరాన్ కూడా చెప్పింది. అండ్ ఇలా కొన్ని లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్ ఉన్నాయి ఇరాన్ సైడ్ నుంచి. సో ఈ ఇరాన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తేనే, అమెరికా అగ్రరాజ్యం యాక్సెప్ట్ చేస్తేనే ఇరాన్ కూడా ఈ యుద్ధం ఆపడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా గతంలో చెప్పింది. కానీ ఎవరు కూడా ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసే ఫేజ్లో అయితే లేరన్నట్టుగా కనిపిస్తుంది. సో అటు నుంచి ఒక వాదన, ఇటు నుంచి ఒక వాదన, 2 వర్షన్స్ మనం విన్నాం కాబట్టి ఆ ఫేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అందరూ కూడా మెయిన్గా మాట్లాడుకుంటుంది హార్మోజ్ జలసంధి గురించి. సో ఈ జలసంధిని ఓపెన్ చేయాలి, అసలు గతంలో అయితే దీనికి ఏం ప్రాబ్లం రాదు అని చెప్పడం జరిగింది. బట్ లేటర్ ఆ కాన్సిక్యూన్సెస్ ఇంకా వర్స్ అయిపోయి జలసంధిని ఇరాన్ వాళ్ళు మూసేయడం కూడా జరిగింది. ఒక ఇండియాకి సంబంధించిన నౌకలే అక్కడ నుంచి మూవ్ అవుతున్నాయి తప్పితే మిగతా ఏ దేశాలకు సంబంధించిన నౌకలు కూడా అక్కడ నుంచి మూవ్ అయ్యే సందర్భాలు మనం చూడలేదు. సో ముందు దాని మీద ఆంక్షలు విధించే స్కోప్ కూడా ఉంది. ఇరాన్ అది చేస్తుంది. సో ఈ జలసంధిని విడిపించుకోవాలని ఓవైపు ట్రంప్ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ జలసంధి మా కంట్రోల్లోనే ఉంటుందని ఇరాన్ చెప్పడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం, కానీ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి. వెల్కమ్ బ్యాక్. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు సిపిఐ స్టేట్ సెక్రటేరియట్ మెంబర్ గౌని ఐలయ్య గారు అండ్ అలాగే పాలసీ అనలిస్ట్ రమణ గారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి ఇద్దరికి కూడా. సో ఐలయ్య గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఈ సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము, జలసంధిని 48 గంటల్లో ఓపెన్ చేయకపోతే మాత్రం ఇరాన్ తీవ్ర నష్టాలను చవిచూసే అవకాశాలు ఉన్నట్టుగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చింది. అదే ధీటుగా ఇరాన్ కూడా ట్రంప్ కి వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తున్నాము. సో ఈ టిట్ ఫర్ టాట్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? సో రమణ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనం ఇక్కడ టిట్ ఫర్ టాట్ సిచ్యువేషన్ ని చూస్తున్నాము. ఈ జలసంధికి సంబంధించి ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇస్తే దానికి ఆ వార్నింగ్ కి ఎన్కౌంటర్ వార్నింగ్ ఇప్పుడు ఇరాన్ అమెరికా కూడా ఇచ్చింది. సో ఆ టైం కూడా ఇప్పుడు పూర్తిగా వస్తుంది, అయిపోయింది కూడా. కాబట్టి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ని మనం ముందు చూడొచ్చు అంటారు? అండ్ ఈ టిట్ ఫర్ టాట్ సిచ్యువేషన్ ని ఎలా కన్సిడర్ చేయాలంటారు? చెప్తాను. ఒకటి, ఇటువంటి బెదిరింపులకి, కవింపు చర్యలకి ఇరాన్ ఏమాత్రం భయపడదు. ఓకే. ఆ జలసంధిని మూసేయడం వల్ల ప్రపంచ దేశాలు చాలా నష్టపోతున్నాయి. మనకే 21% మన చమురు దిగుమడులు ఆ హోర్ముజ్ జలసంధి నుంచి రావాలి. ఇరాన్ కూడా మనకేం చెప్పిందంటే, ఒకసారికి మేము ఒప్పుకున్నాము, ఈసారి నుంచి మేము దానికి వాగ్దానం చేయలేము. జలసంధిని మూసేస్తామన్నప్పుడు జలసంధిని కనుక నాశనం చేస్తే అక్కడ ఏం నాశనం చేస్తారు? జలసంధి నాశనం అయిపోతే నౌకలు ఎలా వెళ్తాయి? అమెరికా మట్టుకి జలసంధిని ఏమాత్రం ధ్వంసం చెయ్యదు. ఇరాన్ని బెదిరించడం తప్పితే అమెరికా ఈ విషయంలో చేయగలిగినది ఏమీ లేదు. 2, ప్రపంచ దేశాలు ఏవి కూడా అమెరికాకు ఇందులో చేయూతనివ్వట్లేదు. ముఖ్యంగా మనం చూడవలసింది, ఇరాన్ గనక అక్కడ ఉన్న గల్ఫ్ దేశాల్లోనూ అరబ్ దేశాల మీద దాడి చేస్తే అవి తిరగబడే అవకాశం ఉంది. అయితే వాటికి ఆ శక్తి అంతగా లేదు. 3, అమెరికా కొంచెం లాంగ్ టర్మ్గా దూరంగా ఆలోచిస్తే గనక ఇరాన్ యొక్క యుద్ధ సామాగ్రి పూర్తయ్యేంత వరకు వేచి చూసి ఆ తర్వాత ఇరాన్ గడ్డపై ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికన్నా ఎక్కువ నష్టపోతుంది. ఒకసారి ఇరాన్లోకి వెళ్ళాక అమెరికా గనక అక్కడి నుంచి ఇంకా బయటికి రాదు. ప్రపంచ దేశాలు ఏవి ఆకాంక్షించట్లేదు. ఓకే. సో ఐలయ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనం ఈ టిట్ ఫర్ టాట్ సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. అమెరికా కౌంటర్ ఇచ్చింది, దాన్ని ఎన్కౌంటర్ డైలాగ్స్ కూడా ఇప్పుడు ఇరాన్ ఇచ్చింది. సో 48 hours డెడ్ లైన్ అన్నారు. జలసంధిని మూసేవేశారు కాబట్టి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందా రాదా అనేది చర్చిస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? జలసంధిని మూసేయడం ఎవరికి మంచి. రమణ గారు ఒక్క నిమిషం ఆగండి, ఐలయ్య గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం చెప్పండి. ఇరాన్ పైన యుద్ధం ప్రారంభించినాడు. అమెరికా ఇజ్రాయిల్ యొక్క దూకుడు మామూలుగా ఏం లేదు. కొద్ది రోజుల్లోనే దాన్ని మేము హస్తగతం చేసుకుంటాము, యుద్ధం ఎక్కువ కాలం కూడా సాగదు, ఇరాన్ ని లొంగ తీసుకోవడం అనేటటువంటిది
పెద్ద ఇబ్బంది ఏమి కాదు అని చెప్పి ఆనాడు చెప్పారు, యుద్ధం ట్రంప్ భావించారు. ప్రారంభించారు. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి స్థితిలో అది ఇంకా ఎంత ముందుకు పోతుంటే ఎన్ని రోజులు యుద్ధం కొనసాగుతూ ఉంటే ఆత్మరక్షణలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తానండి. ఇవాళ ఎవరు ఊహించినటువంటి పద్ధతుల్లో ఇరాన్ ప్రతిఘటనకు సిద్ధమైంది. అట్లా అది ఇజ్రాయెల్ మీద కానీ లేదు. అమెరికా సైనిక స్థావరాలు చాలా గొప్ప విషయం ఏంటంటే 4000 కిలోమీటర్ల దూరంలో ఉండి మన దేశానికి శ్రీలంకకి దగ్గరలో ఉన్నటువంటి దిగోవార్షియా దీవుల మీద వాళ్ళ సైనిక స్థావరం మీద కూడా ఇరాన్ దాడి చేసింది. ఇది వాళ్ళు ఊహించినటువంటిది. అందుకని ట్రంప్ పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నాడు. తను అనుకున్నది జరగలేదు కాబట్టి ఆయన ఒక మాటకి రెండవ మాటకి పొంతన లేదు. ఇరాన్ మొదటి నుంచి కూడా చెప్తుంది, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఒప్పందం చేసుకుందామంటే ఆ టైం దాటిపోయింది అని చెప్పి. కానీ కండిషన్స్ పెట్టారు కదండి ఇరాన్. ఓకే, వారిని ఆపడానికి ఇరాన్ కూడా రెడీగా ఉంది, కానీ కండిషన్స్ పెట్టారు. సో ఆ కండిషన్స్ అగ్రరాజ్యం అగ్రి చేస్తుందంటారా? ఇప్పుడు ఎవరైనా ఎవరి కండిషన్స్ వాళ్ళకు ఉండొచ్చు కాక, కానీ కూర్చున్న తర్వాత అంతకుముందు యెమెన్లో కూర్చున్నటువంటి సందర్భంలోనే ఒక రకంగా ఇరాన్ని మోసం చేసి వాళ్ళతోటి యుద్ధం ఏమి ఉండదు, వడంబడిక కుదరపోతుంది అనేటటువంటి దాన్ని లీక్ చేసి అది పత్రికల్లోకి వచ్చి ప్రచార మాధ్యమాల్లో ప్రసారం అయిన తర్వాత ఆదమరిచి ఉన్నటువంటి ఇరాన్ మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు ఖొమైనీని హత్య చేశారు చాలా దుర్మార్గంగా. అది ఏమీ ధర్మ పోరాటం కాదు. ఈ రోజు ఈ యుద్ధం కూడా ఎందుకు తీసుకొచ్చింది అమెరికా ఇజ్రాయిల్? ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ మీద ఆధిపత్యం కోసం, లేదా వాళ్ళ ఆయుధాలని వ్యాపారం న్యూక్లియర్ పవర్ కోసం అని కూడా చెప్పొచ్చు. ఈ యుద్ధంలో ప్రపంచమంతా కూడా ఈ రోజు ఆ మూల్యం చెల్లించుకుంటుంది, ఇండియాతో సహా. ఈ రోజు మొత్తం అనేక ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కింద మీద అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు $60 ఇంకా ఒక డౌట్ అండి, ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ పవర్ ప్లాంట్ మీద దాడి చేస్తామని చెప్పింది. 48 గంటల్లో హర్ముజ్ జలసంధిని ఒకవేళ ఓపెన్ చేయకపోతే ఇరాన్ లో ఉన్న పవర్ ప్లాంట్ మీద మేము దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. ఒకవేళ పవర్ ప్లాంట్ మీద దాడి చేస్తే కనుక ఆ పవర్ ప్లాంట్ ధ్వంసం అయితే ఇరాన్ లో ఉన్న కరెంట్ సప్లై పోతుంది. ఇది మానవ హక్కులకు సంబంధించి వ్యతిరేకం కదండి. ఇప్పుడు అట్లా మానవ హక్కుల గురించి వాటి గురించి ఆలోచించేటటువంటి పరిస్థితులు అమెరికా లేదండి. మనం చూసాం, ఇరాక్ మీద ఆంక్షలు పెట్టినప్పుడు లక్షల మంది పసిపిల్లలు కనీసము టాబ్లెట్స్ అందకుండా చనిపోయినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని ఇరాక్ మీద సంవత్సరాల తరబడి కొనసాగించినటువంటి ఆంక్షల్లో మనం చూసాం. క్యూబా మీద అట్లాంటి ఆంక్షలు పెట్టారు. నిన్నగాక మొన్న అక్కడ ప్రజల చేత ఎన్నిక కాబడ్డటువంటి వెనిజులా అధ్యక్షుడిని తీసుకుపోయి జైల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ మీద కావచ్చు, లేదు వీళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి దాడులు ఎక్కడ మానవ హక్కులే, వాళ్ళ అవసరానికి మానవ హక్కులు వస్తాయి తప్ప ఈ రోజు ఇప్పుడు ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇంత పెద్ద ఆయుధ సంపద ఉన్నటువంటి దేశము కనీసం ఐక్యరాజ్య సమితి అప్పీల్ కూడా పరిగణలోకి తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ యుద్ధం అమెరికాకు ఇజ్రాయెల్ అసలు అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి డిసిజన్స్ తీసుకుంటుంటే సొంత నేషన్ వాసులు లైక్ అక్కడ ఉన్న అమెరికన్సే దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది ముమ్మాటికి తప్పు, అయినా డొనాల్డ్ ట్రంప్ తగ్గట్లేదు. ఇజ్రాయిల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అమెరికాలో కూడా ప్రజలు ఇది మనం కోరుకున్న యుద్ధం కాదు, మీరు ఇజ్రాయిల్ కోసం యుద్ధంలోకి దిగారు అని చెప్పి అన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక చీఫ్, వాళ్ళ రక్షణ శాఖ చీఫ్ కూడా రిజైన్ చేశాడు. దీంట్లో చాలా దుర్మార్గంగా యుద్ధంలోకి పోతున్నాం మనం అని చెప్పి ఆయన రాజీనామా చేసినటువంటిది మొత్తం ఒక వైరల్ అయ్యి మనందరికీ అట్లాంటి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఆ ప్రజలు కోరుకోవట్లేదు. కానీ ఈ రోజు ప్రపంచంలో అటు చైనా కానివ్వండి, ఇటు రష్యా కానివ్వండి, అనేక దేశాలు, యూరోపియన్ సమాజం కానివ్వండి, బలమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి, బలమైన ఆయుధ సంపద కలిగి ఉంది. ఈనాడు అమెరికాని ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చూసాం. ఉక్రెయిన్ కు అమెరికా సపోర్ట్ చేసినా రష్యా ఏం తగ్గకుండా ఆ దేశం యుద్ధం చేస్తుంది. అంటే ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు అమెరికాతో ధీటుగా ఎదుర్కొని ఉన్నాయి. వ్యాపార రంగంలో అమెరికాని మించి కూడా చైనా లాంటి దేశాలు ముందుకు పోతున్నాయి. వాళ్ళు ఈనాడు ఇరాన్ మీద చేసినటువంటి యుద్ధం ఒకవైపున ఆయిల్ మీద గుత్తాధిపత్యం సాధించడం ఒకటైతే, రెండవది చైనా రష్యా లాంటి దేశాలకు కూడా ఒక థ్రెటన్ ఇవ్వడానికి,
నేను తప్ప ఎవ్వరూ లేరు ప్రపంచంలో, నేను ఏదనుకుంటే అదే చేస్తాను. వెనిజులాలో చేశా, ఈ రోజు ఇరాన్ లో అధ్యక్షుడిని చంపేసి ఇప్పుడు రష్యా గురించి మీరు ఇందాక రష్యా అని టాపిక్ ఎత్తారండి. ఇప్పుడు రష్యా విషయానికి వస్తే రష్యా అయితే సంపూర్ణ మద్దతు మేము ఇరాన్ కి ఇస్తామని అనేది ప్రకటించింది. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉందని మీరు అనుకుంటున్నారు? ట్రంప్ బాగా బెదిరింపులకు పాల్పడుతాడు, దాడులు చేస్తాడు. ఇరాన్ ని దెబ్బతీయాలనేటటువంటి విశ్వ ప్రయత్నాలు నెతన్యాహు గాని ట్రంప్ గాని చేస్తున్నారు, అందులో ఏమీ లేదు. కానీ దాంట్లో వాళ్ళు ఈ 23 రోజుల యుద్ధంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. వాళ్ళు అనుకున్న మేరకు సక్సెస్ కాలేదు. ఓకే, ఈ రోజు వాళ్ళు హోర్ముజ్ జలసంధిని ధ్వంసం చేస్తాం అంటే ఇప్పటికీ అనేక నౌకలు మొత్తం తచ్చాడుతున్నాయి. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, యుద్ధం కంటే ముందు ఫ్రీగా ఉన్నటువంటి ఆ జలసంధిని ఈ రోజు వాళ్ళు దాన్ని ఆడ టోల్ గేట్ లాగా పెట్టి వాళ్ళు పన్ను కూడా వసూలు చేస్తాను. మరి వాళ్ళు యుద్ధంతో నష్టపోతున్నటువంటి వాళ్ళు దాన్ని కూడా ఏం చేయలేకపోతుంది అమెరికా. అందుకే కదా రష్యా నుంచి మీరు కొనుక్కోండి అని చెప్తుంది ఆయిల్, అంతకుముందు వద్దన్నటువంటి అమెరికా. ఇది వరకు ఆంక్షలు విధించింది, ఇప్పుడు సడలించింది, అది వేరే విషయము. సో థ్యాంక్ యూ సో మచ్ ఐలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. సో ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.